ఓం శ్రీమాత్రే నమః. మే చివరి వారం మిథున రాశి వారిదే రాజయోగం. కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ వచ్చింది. జీవితాన్ని మార్చే సంఘటన జరగబోతోంది. డబ్బు, విజయం, గౌరవం ఇప్పుడు మీవే. ఈ అవకాశం మళ్ళీ రాదు. మే నెల చివరి వారంలో మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి కాలం కలిసి రాబోతోందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మిథున రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశగ్రబుద్ధి కలవారుగా కూడా ఉంటారు. మిథున రాశి వారు ఈ సమయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగితే కార్యసిద్ధి సులభం అవుతుంది. ఉద్యోగంలో అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా శుభప్రదమైన మార్పులు కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. శ్రీ లక్ష్మీమాత స్మరణ శుభ ఫలితాలను అందిస్తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక సంబంధ విషయాలలో లాభదాయక మార్పులు కనిపిస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలనేవి తీసుకోవాలి. భూగృహ సంబంధిత అంశాల్లో పురోగతి అనేది ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. వారాంతంలో శుభవార్తల ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రీ లక్ష్మీ మాతను స్మరించడం మీకు చాలా మంచి కూడా జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. మిథున రాశి వారికి మే నెల చివరి వారం జీవితాన్ని మార్చే సమయం ప్రారంభం అయింది. ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, నిరాశలు అన్నీ కూడా ఇప్పుడు ముగియబోతూ ఉన్నాయి. ఈ వారం మీ రాశిలో ఏర్పడుతున్న ప్రత్యేక గ్రహస్థితులు మీ జీవితంలో అద్భుతమైన మార్పుకు కారణాలు కాబోతూ ఉన్నాయి. మీరు ఎన్నెన్నో రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్త ఇప్పుడు మీ ఇంటి తలుపు తట్టబోతోంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, కుటుంబ విషయాల్లో భారీ మార్పులు కనిపిస్తాయి. మీపైన నమ్మకం లేకపోయిన వారే ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కొన్ని రోజుల క్రితం వరకు కూడా అసాధ్యం అనిపించిన పనులు కూడా ఇప్పుడు చాలా సులభంగా పూర్తి అవుతాయి. మీ అదృష్టం ఒక్కసారిగా మారిపోయే సమయం ఇది. ఆర్థికంగా కూడా భారీ లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఊహించని చోట నుండి డబ్బు వచ్చే అవకాశము ఉంటుంది. పాత బాకీలు తిరిగి రావచ్చు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కొందరికి స్థలం, ఇల్లు, వాహనం కొనుగోలు చేసే యోగం కూడా మీకు కనిపిస్తోంది. కోటీశ్వరులు అయ్యే అవకాశం మీ ముందే నిలబడి ఉంది. అంతేకాదు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక్క సంఘటన ఈ వారంలో జరగబోతోంది. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక కొత్త పరిచయం కావచ్చు, లేదా చాలా రోజులుగా కూడా ఎదురు చూస్తున్న అవకాశం కావచ్చు. ఆ ఒక్క సంఘటన మీ యొక్క భవిష్యత్తును కొత్త దారిలోకి తీసుకెళ్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ వస్తుంది. ప్రతిభను గుర్తించేవారు పెరుగుతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారే ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు. శత్రువులు కూడా మీ యొక్క ఎదుగుదలను చూసి షాక్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఈ మే నెల చివరి వారం మిథున రాశి వారికి నిజమైన రాజయోగం ప్రారంభమయ్యే సమయము కాబోతోంది. మీరు ఏ పని మొదలుపెట్టినా దానిలో విజయం సాధించే అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అదృష్టం ఇప్పుడు పూర్తిగా మీ వైపే కనిపిస్తోంది. కానీ ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, ఈ అవకాశం మళ్ళీ రావచ్చు అనే గ్యారంటీ అయితే మాత్రం లేదు. అందుకే వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా వెంటనే ఉపయోగించుకోండి. ఈ వారం తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయి. డబ్బు, విజయం, గౌరవం, పేరు, ప్రతిష్ట ఇప్పుడు అన్నీ కూడా మిథున రాశి వారివే అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయంలో మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం వల్లే మారబోతోంది. ఈ సమయంలో జరిగే ఒక చిన్న సంఘటన మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. ఆర్థిక పరిస్థితులు అనేవి అద్భుతంగా మారబోతున్నాయి. చేతిలో డబ్బు నిలవడం ప్రారంభం అవుతుంది. అప్పుల బాధలు తగ్గుతాయి. వ్యాపారం చేసేవారికి భారీ లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతం పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు తలుపు తట్టబోతాయి. ముఖ్యంగా మీపైన నవ్విన వారు ఇప్పుడు మీ యొక్క ఎదుగుదల చూసి షాక్ అవుతారు. మీరు సాధించే విజయాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు వెళ్ళిన చోట ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. కుటుంబంలో కూడా సంతోషకరమైన మార్పులు కనిపిస్తాయి. ఇంట్లో శుభవార్త వినిపించే అవకాశం అయితే ఉంటుంది. పెళ్లి సంబంధాలు, సంతానం కోసం కొత్త ఆస్తులు, వాహనం కొనుగోలు వంటి శుభయోగాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు వేగంగా పూర్తి అవుతాయి.
వస్తాయి. మే నెల చివరి 7 రోజులు మిథున రాశి వారికి బంగారు రోజులు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని మరొక స్థాయికి తీసుకెళ్తాయి. మీలోని టాలెంట్ బయటపడుతుంది. మీ అదృష్టం ఇప్పుడు పీక్లో ఉంటుందని చెప్పవచ్చు. అంతే, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ సమయాన్ని వృధా చేయకూడదు. వచ్చిన అవకాశాన్ని వెంటనే పట్టుకోండి. ఎందుకంటే ఇటువంటి రాజయోగం ప్రతి ఒక్కరికి కూడా రాదు. ఇది దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన అవకాశం కావచ్చు. మిథున రాశి వారిని ఆపడం ఎవ్వరి వల్ల కూడా కాదు. డబ్బు మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. గౌరవం మీ వెంట నడుస్తుంది. విజయం మీ పేరును దేశం అంతటా కూడా వినిపిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా వీరు చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సమరసంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళే ఉజ్వల భవిష్యత్ ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడదగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తూ ఉంటారు. తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టని కూడా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షిస్తారు, కానీ వీరి చిరకాలం ఎవరిని కూడా నమ్మలేరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి 2 పక్షంలో నడిచే వ్యవహారం చక్కదిద్దుకు తమ చాతుర్యంతోనే సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు చేయడానికి కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేయటం, అనువాదం చేయట, పత్రికల్లో రచనలు చేయటం ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో కూడా వీరు బాగా రాణించే అవకాశాలు అయితే ఉన్నాయి. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెనతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లు, మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరే సాటి. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.